క్యారెట్ హల్వాని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా ఎలా తయారు చేసుకుంటాను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ క్యారెట్స్ని తీసుకుంటాను. ఈ క్యారెట్స్ ఏంటంటే బాగుంటాయి అన్నమాట, మామూలుగా దొరికే క్యారెట్స్ కన్నా కూడా హల్వాకి. సో ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఒక స్పూను, దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటాను. వీటిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత సేమ్ కడాయిలోకి క్యారెట్ వేసుకొని దాంట్లో ఉన్న చెమ్మంతా పోయి ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు రోస్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఒక స్పూన్ షుగర్ అనేది వేస్తాను. చాలా తక్కువ షుగరే పడుతుంది క్యారెట్స్కి, ఆ స్పూన్ కూడా చాలా ఎక్కువే నన్ను అడిగితే. సో తర్వాత కొంచెం పాలు వేసుకొని తర్వాత ఆ పాలంతా కూడా మంచిగా ఉడికేంత వరకు, క్యారెట్ అనేది దగ్గర పడేంత వరకు కూడా దాన్ని ఉడికించుకుంటాను. ఈ క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికించేసుకున్న తర్వాత ఇది మంచిగా దగ్గర పడిన తర్వాత ఒక చిన్న స్పూను ఇలాచీ పౌడర్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాను. ఇది మంచి టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేసి కలిపేసుకుంటాను. క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది.